అందరికీ నమస్కారం. శ్రీకాంత్ తమ్ముడు ఈ కాలనీలో ఉంటాడు. ఇది ఇంద్రమ్మ కాలనీ. సాయి ప్రశాంతి మిస్సెస్ వాళ్ళు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఈ అబ్బాయి మా అన్నగారు కొడుకు ఈరోజు కొత్తగా పార్టీలో చేరడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి. అదేవిధంగా అన్నగారి పేరు పుట్టంగా పర్వంలో హనుమంత్ అంటే ఆల్రెడీ జనసేన పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాడు. కానీ చేరాలని ఆశ కొంతమంది యువత కూడా ఉన్నారు. ముందు అన్నగారు చేస్తే 10 మంది చేరినట్టే లెక్క. అందుకని అన్నగారు కూడా చెప్తున్నాను. ఈ అబ్బాయిది ఆదాలంగా మా ఊరే. ఈ అబ్బాయి కూడా ఏంటంటే జనసేన సిద్ధాంతాలు నచ్చి అబ్బాయి కూడా జనసేన పార్టీలో జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిని చూసుకుంటే టీడీపీ, వైసీపీ అవి బలమైన పార్టీలు. ఆ పార్టీని కాదనుకుని కూడా జనసేన పార్టీ రావడం ఏంటంటే ఇది ప్రశ్నించే పార్టీ, 10 మందికి ఉపయోగపడే పార్టీ కాబట్టి జనసేన పార్టీలో రావడం జరిగింది. మేము చేసేది ఏంటంటే జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 పార్టీలు ఉమ్మడిగా వెళ్తుంది కాబట్టి మేమేంటంటే జనసేన సిద్ధాంతాలని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మా టీంగా చాలా మంది యువతన్నారు. చూసారు అందరూ కూడా చేయండి. తమ్ముడు ఏం పేరు? మన పేరు శ్రావణు. ఏంటి ఎవరు మీరు? ముత్తుగూడు. తమ్ముడు కూడా ఈరోజు పార్టీలో చేరాడు. తమ్ముడు మీ పేరు కమ్మా? అవును, మీ దగ్గరమ్మా. తమ్ముడు కూడా ముత్తుకూరు. ఈ తమ్ముడు కూడా ఈరోజు పార్టీలో చేరాడు. తల్లి రామ్మా, మీ పేరు ఏమో ఇది ఎక్కడ? విన్నాము కానీ ఇదే కాలనీ. తల్లిగారు కూడా పార్టీ చేరారు. ఎందుకంటే దగ్గర తల్లిగారు వయసు చూడండి. ఈ తల్లిగారు జనసేన సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో రావడం జరిగింది. ప్రతి ఒక్కరు తెలిసి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీలో చేరాలని కాదు, ఖచ్చితంగా ఇది ప్రశ్నించే పార్టీ కాబట్టి మేము మీకు ఏం చేయాలో అన్ని విధాలుగా జనసేన పార్టీ కూడా ముందుకు చేస్తుందని చెప్పి ఈ సందర్భం మీ అందరూ తెలియజేయడం జరుగుతుంది. జై జనసేన, జై హింద్.